జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆయనే మన నరేంద్ర మోడీ గారు. సరే, ఈ డైలాగు ఆ సినిమాలో మహేష్ బాబు సినిమాలో చెప్తే చెప్పుండొచ్చు కదా, కానీ రియల్ లైఫ్లో అయితే మోడీ గారి ఆ క్యారెక్టర్ అయితే మాత్రం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బహుశా మన నరేంద్ర మోడీ గారికి తెలిసినంతగా మరెవరికి తెలియదంటే ఆశ్చర్యమేలే. అవునా కదా? సైలెంట్గా ఉంటూనే మన మోడీ గారు ఇప్పుడు మరోసారి పాకిస్తాన్కు కర్రు గాల్చి వాత పెట్టారు. మనం నిర్మించేటువంటి పోర్టు పైన అమెరికా ఆంక్షలు విధించకుండా మినహాయింపు ఇచ్చేలా చక్రం తిప్పినారన్నమాట. అసలు ఏమి జరిగిందో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. మధ్యప్రాచ్యంలో 5 దేశాలు ఉన్నాయన్నమాట. అవి కజకిస్తాను, తుర్కమెనిస్తాను, కిర్గిజిస్తాను, తజికిస్తాను, అదేవిధంగా ఉజ్బెకిస్తాన్ దేశాలు. ఈ 5 దేశాలు ల్యాండ్ లాక్డ్ దేశాలు అన్నమాట. అంటే ఈ 5 దేశాలకు సముద్ర తీర ప్రాంతాలు అయితే లేవు. ఈ 5 దేశాలు పాకిస్తాను, ఇరాను, టర్కీ దేశాల మధ్యలో ఉంటాయన్నమాట. మరి ఈ 5 దేశాలతో మన భారతదేశం వ్యాపార వాణిజ్యాలు చేయాలన్నా, ఎగుమతులు కానీ దిగుమతులు కానీ నిర్వహించాలన్నా మనం పాకిస్తాన్ ద్వారా మాత్రమే నిర్వహించాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ 5 దేశాలతో పాటు మరొక కీలకమైన దేశం ఒకటి ఉన్నది, అదే ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్ కూడా ల్యాండ్ లాక్డ్ దేశం అనమాట. ఈ దేశానికి కూడా సముద్ర తీరం అనేది లేదు. అర్థమవుతుందా? దీంతో 2014 వరకు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య ఆసియా దేశాలతోనూ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్తోనూ వాణిజ్య వ్యాపారాలు జరపడానికి పాకిస్తాన్నే ఒక కూడలుగా మార్చుకొని వ్యాపారాలు అయితే చేస్తామనింది. ఫలితంగా ఈ పాకిస్తాన్ నుంచి ఈ 6 దేశాలకు మన భారతదేశం ఎగుమతులు దిగుమతులు నిర్వహిస్తామంటే పాకిస్తాన్ ఈ దేశాలకు ఎగుమతులు కానీ దిగుమతులు కానీ చేసేటటువంటి ట్రక్కుల మీద పెద్ద ఎత్తున ఈ పన్నులన్నీ కూడా విధించేదన్నమాట. అంటే వాళ్ళ దేశాన్ని, వాళ్ళ భూభాగాన్ని మనం ఉపయోగించుకుంటాం కదా, అది విషయం. పైగా మన ట్రక్కులను సాధ్యమైనంత వరకు లేట్ చేస్తూ ఉంటా ఉన్నారనమాట. కావాలనే వాంటెడ్గా తొందరగా పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కాదు. మన దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఈ డబ్బులంతా కూడా గుంజుతూ ఉన్నారు. అయినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దేశాలతో వ్యాపార వాణిజ్యాలు చేయడానికి ఈ పాకిస్తాన్నే ఉపయోగించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇంకా వీళ్లకు, అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పాకిస్తాన్కు మధ్య ఉండేటటువంటి ఈ అవినాభావ సంబంధం ఎట్టాడదో మీకు కూడా బాగా తెలుసు కదా. అది పరిస్థితి. పాకిస్తాన్ను బతిమాలుకొని మన ట్రక్కులను ఆయా దేశాలకు పంపించేవాళ్ళు అనమాట. అంటే మనం ₹1,00,000 సరుకును మధ్య ఆసియా దేశాలకు కానీ ఆఫ్ఘనిస్తాన్కి కానీ ఎగుమతి చేస్తే దానికి ₹20,000 వరకు ఈ పాకిస్తాన్ ఛార్జ్ చేస్తుంది అనమాట. అంటే మా భూభాగాన్ని ఉపయోగించుకుంటున్నారు, మా దేశ సరిహద్దులు కూడా మీరు ఈ విధంగా ఎగుమతులు దిగుమతులు చేస్తున్నారు అనేసి. అంటే ఈ వ్యాపారం మూలంగా పాకిస్తాన్ అయితే బాగా లాభపడతా వచ్చేదన్నమాట. చూడండి. ఇక 2014లో మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య ఆసియా దేశాలకు అలాగే ఆఫ్ఘనిస్తాన్తో వ్యాపార లావాదేవీలను బాగా పెంచినారు. ఎగుమతులను దాదాపుగా రెట్టింపు చేశారు. అయితే మోడీ గారికి ఈ వ్యాపారం కోసం పాకిస్తాన్ను ఉపయోగించుకోవడం ఏ మాత్రం కూడా ఇష్టంలే. ఎట్లా ఇష్టపడతాం మనం? కాదులే, మన కష్టంలో మన సంపాదనలో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనం? ముందుగానే వాళ్ళు మన శత్రువులు అయిపోతారు. సరే, దానికి బదులుగా ఇరాన్ నుంచి వ్యాపార లావాదేవీలను జరపాలని చెప్పేసి నిర్ణయించుకున్నారన్నమాట. అనుకున్నదే తడవుగా 2014లోనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా ఖమేనీతో మాట్లాడి ఇరాన్లోని చాబహార్ పోర్టు మీదుగా మన వ్యాపార వాణిజ్యాలు చేసే విధంగా అతన్నైతే ఒప్పించగలిగారనమాట. అంతేకాకుండా ఇందుకోసం ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ పోర్టును అభివృద్ధి చేసేటటువంటి ప్రాజెక్టును కూడా మన భారతదేశమే నిర్వహించే విధంగా ఇరాన్ అయితే ఒప్పించింది. ఇక వెంటనే ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ ఇరాన్లోని చాబహార్ పోర్టును మన మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేయడం ప్రారంభించింది. దాదాపుగా $200 మిలియన్ ఖర్చుతో ఈ చాబహార్ పోర్టును భారత్ అయితే అభివృద్ధి చేసింది. దీంతో ఇక ఈ మధ్య ఆసియా దేశాలకు అలాగే ఆఫ్ఘనిస్తాన్కు ఈ చాబహార్ పోర్టు నుంచే సరుకుల ఎగుమతులు దిగుమతులు చేయడం ప్రారంభించారు. అక్కడే వరకు బాగానే ఉండాలి. అయితే అమెరికా ఈ మధ్యలోనే ఈ ఇరాన్ పైన పెద్ద ఎత్తున ఆర్థిక ఆంక్షలన్నీ కూడా విధించింది. ఇరాన్తో కానీ ఇరాన్ నుంచి కానీ ఎవరో కూడా వ్యాపార లావాదేవీలను చేసినప్పటికీ ఆ దేశాలపైన కూడా ఆంక్షలు విధిస్తామని చెప్పేసి అమెరికా స్పష్టం చేసిందనమాట. అంటే మనము ఇరాన్కి ఎగుమతి చేయకూడదు, ఇరాన్ నుంచి దిగుమతులు కూడా చేసుకోకూడదు, ఏ దేశం కూడా. అది ఆంక్షలు. సరే, అలాగైతే మనం కూడా ఈ ఇరాన్లోని చాబహార్ పోర్ట్ నుంచే ఎగుమతులు దిగుమతులు అయితే చేస్తూ ఉన్నాం. కాబట్టి మన మీద కూడా అమెరికా ఆంక్షలు విధించాల్సి ఉంటుందన్నమాట. దీంతో మన
మోడీ ప్రభుత్వం చక్రం తిప్పిందనమాట. అటు అమెరికాతోనూ ఇటు ఇజ్రాయెల్తోనూ ఏకబిగిన 7 సార్లు చర్చలు జరిపినారు. ఇక్కడ ఇజ్రాయెల్ ఎందుకంటే ఈ ఇరాన్ వచ్చేసి ఈ హమాస్ తీవ్రవాదులకు వీళ్ళందరికీ వెనక నుండి సపోర్ట్ చేసింది కదా, ఏది నిధుల విషయంలో కావచ్చు, మందుగుండు విషయంలో కావచ్చు, ప్రతి విషయంలోనా. కాబట్టి ఇజ్రాయెల్కు ఇరాన్కు చెడిందనమాట. మీరు కూడా చూసే ఉంటారు, ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్ మీద దాడులు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మనోళ్ళు పోయి ఇజ్రాయెల్ వాళ్ళు పోయి ఇరాన్ వంగదొక్క పారి దొబ్బినారు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ శత్రు దేశమే కదా, కానీ ఇజ్రాయెల్ ఏంటంటే మనకు మిత్ర దేశం. కాబట్టి వీళ్ళని కూడా నొప్పించకుండా అటు అమెరికాతోనూ ఇటు ఇజ్రాయెల్తోనూ ఇద్దరితో కూడా సానుకూలంగా చర్చలు జరిపినారు. మనకు ఈ చాబహార్ పోర్టుతో ఉన్నటువంటి ఆవశ్యకతను అమెరికాకైతే వివరించారనమాట. మనకి ఎంత అవసరం అనేది పోసకూర్చినట్టు పూలెళ్ళినట్టు చెప్పినారు. నాయనా ఇది మాకు అవసరము, మాకు ఇది చాలా ఇంపార్టెంట్ అని అమెరికా ప్రభుత్వ పెద్దలకు ఈ చాబహార్ పోర్టు ఇంపార్టెన్స్ను వివరించారనమాట. అంతే. ఇక ఇరాన్ దేశం పైన మొత్తంగా ఆంక్షలు విధించినటువంటి అమెరికా ఒక్క చాబహార్ పోర్టు మీద మాత్రం ఆంక్షలు విధించకుండా వదిలేసేది. చాబహార్ పోర్టును భారత్ అభివృద్ధి చేసుకోవచ్చని, అలాగే వ్యాపార వాణిజ్యాలు చేసుకోవచ్చని మన చాబహార్ పోర్టుకు మినహాయింపునైతే ఇచ్చినారనమాట. ఈ చాబహార్ పోర్టు విషయంలో అమెరికా భారత్కు పూర్తి స్వేచ్ఛనైతే ఇచ్చింది. దీంతో మనం ఇక ఏ మాత్రం కూడా పాకిస్తాన్ మీద ఆధారపడకుండానే ఈ మధ్య ఆసియా దేశాలకు, అలాగే ఈ మధ్య మనకు మిత్రదేశంగా మారుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కు మన సరుకులను ఎగుమతులు కానీ దిగుమతులు కానీ చేయొచ్చు అనమాట. అర్థమైందా? అంతేకాకుండా మొన్న ఆ మధ్య ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఆ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ను మైనింగ్ చేసేటటువంటి కాంట్రాక్టులు కూడా మన భారత్కే అప్పగించింది. తద్వారా ఏంటంటే ఇక నుంచి మన భారతదేశం ఈ చాబహార్ పోర్టు ద్వారా ప్రతి సంవత్సరం కూడా వేల కోట్ల రూపాయల బిజినెస్ అయితే నిర్వహించుకున్నదనమాట. అంతేకాకుండా ఇక శాశ్వతంగా పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకునేటటువంటి అగత్యం కూడా లేకుండా పోయింది. అది అంటే పేడ వదిలిపోయింది అనమాట పాకిస్తాన్తో. లేకపోతే వాళ్ళతో ఏంది మన రిలేషనా తొక్క ఏమంటారా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.